Welcome, guys. Last day we have seen Urjit Patel committee. Okay. So Urjit Patel committee లో ఒక ఇంపార్టెంట్ రికమెండేషన్ ఏంటి? ఒక మానిటరీ పాలసీ కమిటీ అనేది ఫామ్ చేయాలి. ఆ కమిటీ అనేది ఎవ్రీ 2 months కి ఒకసారి మానిటరీ పాలసీని రివ్యూ చేయాలి అని చెప్పాడు. ఓకేనా? సో ఏమని చెప్పాడు? మానిటరీ పాలసీ కమిటీని ఫామ్ చేయాలి అని చెప్పాడు. ఓకే. సో ఇమీడియట్ గా వెంటనే గవర్నమెంట్ ఏం చేస్తుంది? మానిటరీ పాలసీ కమిటీని ఫామ్ చేస్తుంది. ఓకేనా? సో కీప్ అ హెడ్డింగ్ యాజ్ మానిటరీ పాలసీ కమిటీ బేస్డ్ ఆన్ ఉర్జిత్ పటేల్ రికమెండేషన్. ఉర్జిత్ పటేల్ కమిటీ రికమెండేషన్ ఇన్ 2016. ఓకే. The act was formed in the year 2015. సో సింపుల్ గా చెప్పాలంటే ఉర్జిత్ పటేల్ కమిటీ ఫామ్ అయింది 2013, రికమెండేషన్స్ 2014, యాక్ట్ వచ్చింది ఎస్టాబ్లిష్ చేసింది 2016. ఓకే. సో ప్రతిదానికి ఇయర్ గ్యాప్. ఓకే. రికమెండెడ్ బై ఉర్జిత్ పటేల్ కమిటీ, established in 2016. The act was formed in the year 2015, which means ఇది ఎలాంటి బాడీ అండి? స్టాట్యుటరీ బాడీ. ఒక లా తయారు చేసి లా ద్వారా ఒక ఆర్గనైజేషన్ ని ఫామ్ చేస్తే దాన్ని ఏమంటాం? స్టాట్యుటరీ బాడీ. ఒకవేళ కాన్స్టిట్యూషన్ లో మెన్షన్ చేసుండి ఆ కాన్స్టిట్యూషన్ ద్వారా ఒక బాడీని తయారు చేస్తే దాన్ని ఏమంటాం? కాన్స్టిట్యూషనల్ బాడీ. సో ఇక్కడ ఏమైంది అని అంటే 2015 లో దే ఫార్మ్ అన్ యాక్ట్. దే మీన్స్ పార్లమెంట్. దే కేమ్ అప్ విత్ అన్ యాక్ట్. ఆ యాక్ట్ ని ఫాలో అవుతూ మనం ఏం చేసాం? ఒక బాడీని క్రియేట్ చేసాం విచ్ ఇస్ కాల్డ్ as స్టాట్యుటరీ బాడీ. ఆ బాడీ పేరేంటి? స్టాట్యుటరీ బాడీ. అయితే ఈ కమిటీలో ఉర్జిత్ పటేల్ ఎంతమందిని రికమెండ్ చేశాడు? 5. ఆ 5 లో 3 అనేది ఆర్బీఐ, 2 అనేది గవర్నమెంట్ అని చెప్పాడు. ఓకే. వెంటనే ఆ టైంలో ఫినాన్స్ మినిస్టర్ ఎవరు అని అంటే అరుణ్ జైట్లీ. అరుణ్ జైట్లీ ఏం చేశాడు అని అంటే యాక్ట్ ఫామ్ చేసేటప్పుడు అందులో 7 members అని మెన్షన్ చేశాడు. ఎంతమంది? 7. ఆబ్వియస్ గా 4 ఫ్రమ్ గవర్నమెంట్, 3 ఫ్రమ్ ఆర్బీఐ. ఓకే. అపోజిషన్ ద్వారా ప్రెజర్ కొంచెం ఎక్కువ అవడం వల్ల ఏం చేశారు అని అంటే ఇటువైపు ఆర్బీఐది ఫాలో అవ్వకుండా ఇటువైపుది గవర్నమెంట్ ది ఫాలో అవ్వకుండా ఇన్ బిట్వీన్ 3 మెయింటైన్ చేశారు అనమాట.